శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ పనులను వేగంగా పూర్తి చేసి నల్గొండ జిల్లా నీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపాలని చిత్తశుద్దితో పనిచేస్తుండగా అనుకోని దుర్ఘటనగా టెన్నెల్లో ప్రమాదం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా అందరం ఏకమై సమస్యను పరిష్కరించుకోవాలని అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో కలిసి ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు. సీఎం వెంట పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. 9 రోజులుగా నిర్విరామంగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ను సమీక్షించిన అనంతరం ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ పలు అంశాలను వివరించారు.